కళ్ళు మూసుకుని దేవాది దేవుని వైపు మాత్రమే చూచుచు చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడాలే సిలువను వ్రేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే గదా పాడు లోకంబునకై గోడు చెందే గదా చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను నా చేతులు చేసినట్టి దోషం బులే గదా నా చేతులు చేసినట్టి దోషం బులే గదా నా రాజు చేతులలో ఘోరం పూజీలలో నా రాజు చేతులలో ఘోరం పూజీలలో చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను దురితంపు తలపులే పరమగురుని శిరస్సుపై దురితంపు తలపులే పరమగురుని శిరముపై నెనరులేక మొత్తెనయో ముల్లా కిరీటమై నెనరులేక మొత్తెనయో ముల్లా కిరీటమై చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరిగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమరక్షకుని పాదములలో మేకులు పరమరక్షకుని పాదములలో మేకులు చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను ఆపేక్ష తోడకూడు నాదు చెడ్డ పడగలే ఆపేక్ష తోడకూడు నాదు చెడ్డ పడగలే పరమగురిని ప్రక్కలోని బల్లెము పోటులు పరమగురిని ప్రక్కలోని బల్లెము పోటులు చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే గదా పాడు లోకంబునకై గోడు చెందే గదా చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను మనోనిదానము కలిగి మనస్సు నిబరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక దేవాది దేవుని వైపు సిలువ వైపు మాత్రమే చూద్దాం. మరణము పొందునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది అన్నారు. దేవుని దుఃఖము ఎంత గొప్పదో, ఆయన దుఃఖము ఆయన శ్రమను గూర్చి కాదు గాని నశించిపోయే మానవుని గూర్చిన దుఃఖం. నోవాహు దినములలో
ప్రజలైన వారు దేవునికి విరుద్ధముగా పాపము చేయొచ్చు. వ్యర్థముగా ఉన్న ప్రజలను చూచి తన హృదయములో నొచ్చుకొని సంతాపపడిన దేవుడు ఎంతగా దుఃఖపడ్డారు. ఆ ప్రజలు పాపము చేసి నాశనం అయిపోవచ్చున్నారు, పాపము వలన నష్టపోవచ్చున్నారు అని తండ్రి అయిన దేవుడు ఎంతగానో దుఃఖపడినట్లుగా వాక్యములో మనం చూచుచున్నాం. మార్పు లేని ఇశ్రాయేలీయులు దేవుని కార్యములు ఎన్ని చూచినను, దేవుని మాటలు ఎన్ని విన్నను, దేవుడు వారికి ఎన్ని ఆజ్ఞలిచ్చినను, దైవ భయము లేని వారై ఉన్న ఇశ్రాయేలీయులను చూచిన దేవుడు ఎంతగానో దుఃఖించారు. ఆయన ఎంతగానో బాధపడ్డారు, దుఃఖపడ్డారు. ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడిన మాట, ఆయన భూమి మీద ఉన్న దినములలో మహారోదనము చేశాడు అని. మహారోదనముతో ఆయన ఈ భూమి మీద గడిపారు. భూమి మీద జీవితము సంతోషము లేదు ఆయనకు. అనేక రీతులుగా ప్రభు దుఃఖపడ్డారు. బైబిల్ని బట్టి మనం అనుకుంటున్నాము గెస్సెమనే వనములోనే ఆయన దుఃఖపడ్డారు అనుకుంటున్నాము, కానీ భూమి మీద ఉన్న దినములలో ఆయన దినములన్నీ దుఃఖముతోనే గడిపారు. ఆయన రోగులను చూచినప్పుడు, రోగముతో బాధపడుచున్న వారిని చూచినప్పుడు కన్నీళ్లు కార్చేవారు, దుఃఖపడేవారు. వారిని చూచి ఆయన దుఃఖించేవారు. ఆయన మనస్సు అలాంటిది. నశించిపోయే మానవులు చూచిన ప్రభునకు దుఃఖమే. ఆయన ఎంతగానో దుఃఖపడ్డారు భూమి మీద. రోగులను చూచినప్పుడు దుఃఖపడ్డారు. చనిపోయిన వారిని చూచినప్పుడు ఆయన దుఃఖపడ్డారు. అలాగుననే మార్పు లేని ఇశ్రాయేలీయులను చూచి ఆయన ఎంతగానో దుఃఖపడ్డారు. యేసుక్రీస్తు వారి జీవితము భూమి మీద దుఃఖముతో కూడినది. చివరకు ఆయన పొందిన దుఃఖము గెస్సెమనే వనములో మరణమైపోయేంత దుఃఖము. ఎంతో దుఃఖము పొందితివా, నాకై ఎంతో దుఃఖము పొందితివా అని భక్తులు పాడారు. ఆయన దుఃఖమంతా మానవుని కొరకే. నేనింత శ్రమ పొందినా, నా ప్రాణం పెట్టినా ఈ నరుడు మారడేమో, తెలుసుకోలేడు. అవును, మనిషి వ్యర్థమైన వాటి వైపు వెళుచున్నాడు. ఎంత దుఃఖము దేవునికి. అందుకే భక్తులు పాడుచు అన్నారు, ఎంతో దుఃఖము పొందితివా, నాకై ఎంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము నీకు, ఎంతో దిగులయ్య నీకు. నన్ను గూర్చిన దిగులే. నీవు నా తండ్రివి గనుక, నీవు మా దేవుడవు గనుక, తల్లిదండ్రులైన వారు వారి బిడ్డలను గూర్చి ఏ రీతిగా దుఃఖపడతారో, ఈ లోకమంతటికి నీవు తండ్రివినైనా నీ దుఃఖము ఎవరు గ్రహించగలరు? నీవు మానవుని కొరకి, పాడైపోయే మానవుని కొరకి, పాడు లోకమునకై చూడరే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకమునకై గోడు చెంది కదా. మంచి వారి కొరకు కాదు,
పాడైపోయే లోకము కొరకు, పాడైపోవచ్చున్న మానవుని కొరకు, నరకానికి వెళుచున్న మానవుని కొరకు ఆయన దుఃఖపడ్డారు, శ్రమపడ్డారు. చేతులతో చేసిన పాపము కొరకు, నా చేతులు చేసినట్టి పాపం పోలే కదా, నా రాజు చేతులలో ఘోరం పూచీలలు. మానవుడు చేతులతో చేసిన దోషము కొరకై ఆయన చేతులలో మేకు, చేయకూడని పనులు, చేయరాని పనులు చేసినందున ఆయన చేతులకు మేకులు కొట్టారు. పరిగెట్టి పాదములు చేసిన దోషంబులే. పాపము చేయుటకు పరిగెడుతున్నాడు, వ్యర్థమైన వాటి యొద్దకు పరిగెట్టుచున్నాడు. జీవము గల దేవుని విడిచి పరిగెట్టుచున్న మానవుని యొక్క పాపము, పాదములతో చేసే పాపం. మంచి మార్గములో కాకుండా చెడు మార్గములో నడుచుచున్న మానవుని యొక్క పాపము ఆయన పాదములలో మేకు కొట్టబడింది. దురితంపు తలపులే, దుష్టమైన తలంపులు. బైబిల్లో వ్రాయబడినట్లుగా మానవుని యొక్క తలంపులు కేవలము చెడ్డవి, మంచివి కాదు. ఆ చెడ్డ తలంపులు, దుష్టమైన తలంపులు, దురితంపు తలపులే పరమగురుని యొక్క శిరస్సుపై వల్ల కిరీటముగా మార్చబడినది. పాపెచ్చతోడ కూడిన మానవుని యొక్క పడకలి, పాపపు పడకలి, పాపముతో కూడిన మానవుని యొక్క పాపపు పడకలి, దేవునికి విరుద్ధముగా పండిన పడకలి ఆయన ప్రక్కలో బల్లెపు పోటుగా మార్చబడినది. ఆ సిలువను మనము చూద్దాం, ఆ సిలువ వైపు చూద్దాం. ఆయన మన నిమిత్తమై దుఃఖము పొందారు, మన నిమిత్తమై శ్రమ పొందారు. ఆయన సిలువను మోసేటప్పుడు యెరూషలేము కుమార్తెలైన వారు రొమ్ములు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు కాల్చినప్పుడు యేసు ప్రభు ఆయన ముందు ఎవరు కన్నీళ్లు కాల్చినా, ఆయనకి ఎంత దుఃఖమున్నా కూడా, ఆయనే ఎంతో వేదనలో ఉన్నారు, ఆయనే ఎంతో శ్రమలో ఉన్నారు. శ్రమలో ఉండి కూడా ఏడ్చుచున్న వారిని ఓదార్పు మాటలు మాట్లాడుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము ఏడవండి, మీ బిడ్డల నిమిత్తము ఏడవండి, మీ జీవితాల కొరకు మీరు ఏడవండి, మీ బిడ్డల జీవితముల కొరకు మీరు ఏడవండి. అందుకే శిలువ ధ్యానములలో దైవజనులు అన్నారు, మనము కన్నీళ్లు కార్చాలి అన్నారు. మన ప్రభు ఏ రీతిగా దుఃఖము పొందారో మనము కూడా దుఃఖముతో, కన్నీళ్లతో ఒకరించండి. అందరూ నీ కళ్ళంట కన్నీళ్లు రావాలి. సిలువను చూస్తూ, ఆయన గాయములను చూస్తూ, ఆయన పొందిన శ్రమ, దుఃఖక్రాంతుడుగా, వ్యసన క్రాంతునిగా, వ్యాధిని అనుభవించిన వారిగా, వ్యసనము లేక దుఃఖము పొందిన ప్రభు వైపు చూద్దాం. మనము కూడా దుఃఖముతో, ఏ విషయములలో మనము దుఃఖపడాలి? దైవజనులు అన్నారు, పాపము చేసే మానవుడు పాపము చేసినప్పుడు సంతోషమే, పాపము అది మానవునికి సంతోషమే కలిగిస్తుంది. అయితే అది తప్పని తెలిసినప్పుడు దుఃఖము కలుగుతుంది. నువ్వు దేవునికి విరుద్ధముగా చేసిన నేరములు ఎన్ని ఉన్నవో సిలువను చూస్తూ దుఃఖముతో, అయ్యా
నీకు విరుద్ధమైన పనులు ఎన్నో చేశాను. నీ ఎదుట నేను కన్నీళ్లు కార్చుచున్నాను, నీ సిలువను చూచుచు. ఎంతో కఠినమైన హృదయమైన అటు చూచి తరచిన కరిగిపోవును సోదరా అన్నా. కటకాట పాపసం కటమోపా పుటాగింత ఎటులోచితివి సోదరా. కటకాట పాపసం కటమోపా పుటాగింత ఎటులోచితివి సోదరా. ఎంతో కఠిన హృదయం వైనా అటు చూచి తరచిన కరిగిపోవును సోదరా. దుఃఖము, నీవు దేవునికి విరుద్ధముగా మాట్లాడిన మాటలు, కఠిన హృదయమును కరిగించుకో. వైనా అటు చూచి తరచిన కరిగిపోవును సోదరా. చేతులెత్తి అందరూ, అయ్యా నీకు విరుద్ధముగా మాట్లాడిన మాటలు, ఒకరికి బాధ కలిగించే మాటలు అయ్యగారు అన్నారు. నీ మాటలతో ఎంతమందిని బాధ పెట్టావో ఒక్కసారి కన్నీళ్లు కార్చు సిలువ యొద్ద. ఎంతమంది జీవితాలను పాడు చేశావో, నీ ద్వారా ఎందరూ బాధపడ్డారో ఒక్కసారి. అయ్యో అయ్యో, నేను ఎందరిని బాధ పెట్టానో, నా జీవితము ఎందరికి బాధ కలిగించినదో నన్ను క్షమించు తండ్రి. నేనే నీకు బాధ కలిగించాను. మనుషులకు మాత్రమే కాదు, మొదటిగా నీకే దుఃఖము కలిగించిన వాడునయ్యా నేను. నా జీవితము ద్వారా నేను దుఃఖము కలిగించాను మీకు. దైవజనులు అంటున్నారు, శిలువ మీద ఉన్న ప్రభువును చూచి మనము దుఃఖించాలి. ఏమని దుఃఖించాలి? అయ్యో ప్రభా, నీకు ఎంత బాధయ్యా, నీవు ఎంత భారము మోసావయ్యా. నేను తప్పు చేస్తే నీకెంత బాధ, నేను పాపము చేసినందున నీవెంత భారము భరించావు. దుఃఖించండి. సిలువను చూడండి. సిలువను చూడకపోతే నీకు దుఃఖము రాదు. ఆ ప్రేమను నీ హృదయపూర్వకముగా నీవు ధ్యానించకపోతే నీకు దుఃఖము రాదు. సిలువ మీద ఉన్న ప్రభుని చూచి దుఃఖించు. ప్రభా, నా మీద ఉన్న పాప భారమును, నా మీద ఉన్న వ్యాధి భారమును, నా మీద ఉన్న శిక్ష భారమును నీ మీద వేసుకున్నావయ్యా. అందరూ నా మీద ఉన్నవండి. నా మీద ఉన్న పాప భారము, నా మీద ఉన్న వ్యాధి భారము, నా మీద ఉన్న శిక్ష భారము నీ మీద వేసుకున్నావయ్యా. నాకు భారము లేదు ఇప్పుడు, నేను సులువుగా ఉన్నాను. పాప భారము లేదు మనకు, నరక భయము లేదు మనకు. అవును, అన్ని ఆయన మీదకి వేసుకున్నాను. మన దుఃఖమంతా ఆయన మీదే, మన పాపమంతా ఆయన మీదే. క్రైస్తవ జీవితము భారము లేని జీవితము, భారము లేని జీవితం మన జీవితము. కారణం ఏమిటి? మన భారమంతా ఆయన మీదకి వేసుకున్నాం. ఆయన మీదకి వేసుకున్నారు. పాపములు పుగొనుచు దుఃఖించండి. పాపములు పుగొనుచు దుఃఖించండి. సహాయం చేసిన తండ్రి, ఎంతగానో కృప చూపించిన దేవా. మనిషి పాపము చేస్తే
ఎదుటి వారికి దుఃఖము కలుగుతుంది, ప్రభులకు దుఃఖము కలుగుతుంది. ఒప్పుకోనండి, అయ్యా నా పాపం వల్ల నేను దుఃఖపరిచాను తండ్రి. ఎన్ని మార్లు దుఃఖపరిచాను, ఎన్ని మార్లు దుఃఖపరిచాను. ఒకరోజే కాదు, గెస్సెమనే వనములోనే మాత్రము కాదు, దినమెల్లా నిన్ను దుఃఖించుచున్నాను, నీకు దుఃఖము కలిగించుచున్నాను. ఆ రోజే కాదు, నేటికి నీవు ప్రపంచాన్ని చూచి దుఃఖించుచున్నావయ్యా. నీ శ్రమ గుర్తించని మానవుని చూచి ఎంత దుఃఖము, ఎంత దుఃఖము. నీవు కలుగు చేసిన సృష్టిని అనుభవించుచున్న మానవుడు నీ యొద్దకు రాకపోతే మీకు ఎంత దుఃఖమయ్యా. సిలువ దుఃఖము కంటే, సిలువలో పొందిన దుఃఖము కంటే మీరు ఎంతో వేదన పొందుచున్నారు, ఎంతో వేదన పొందుచున్నారు. అయ్యా, మీ దుఃఖమును గుర్తించి, మీ వేదనను గుర్తించి మేము కూడా మీ కొరకు దుఃఖించే వారముగా, కన్నీళ్లు కార్చే వారముగా మార్చి స్తోత్రములు. మా కొరకే దుఃఖము పొందిన తండ్రి, మా కొరకే దుఃఖము పొందిన తండ్రి, నశించిపోవచ్చున్న వారి కొరకు దుఃఖము పొందిన యేసు ప్రభువా, నీ మనస్సు ఎంత గొప్పది, నీ మనస్సు ఎంత గొప్పది, నీ మనస్సు ఎంత గొప్పది. నీలాంటి మనస్సు ఈ లోకములో ఎవరికి లేదయ్యా. నీ మనస్సు ఎంత గొప్పది, నీ మనస్సు ఎంత గొప్పది. అందరూ ప్రభువుకు స్తోత్రములు చెల్లించారు. పాపులకై సిలువలో దుఃఖించిన తండ్రి నీకు స్తోత్రం. తండ్రి చేయని త్యాగముతో నా అనుకున్న వారు ఎవరు? నన్ను ప్రేమించని సమయములో నీవే నా కొరకై సిలువలో బలియాగమైపోయిన నా తండ్రి నీకు స్తోత్రం. నేను పొందవలసిన ఆ యొక్క సిలువ శ్రమంతటిని నీ మీద వేసుకున్నందుకై నీకు స్తోత్రములు నాయనా. వందనాలు తండ్రి. ఈ భూలోకములో నరులు ఎవరు కూడా దేవా నాకై నా యొక్క పాపముల కొరకై బలి అయిపోయిన వారు ఎవరూ కనపడరయ్యా. నువ్వు నా కొరకు నలగొట్టబడ్డావు, దున్నబడ్డావు, ఈడ్చబడ్డావు, ఉమ్ములు వేయించుకున్నావు, కొరడా దెబ్బలు తిన్నావు, 3 మేకులను భరించావు, ముళ్ళ కిరీటమును సహించావు. నాకై పొందిన, నాకై గాయములు పొందిన నా ప్రభువా, నా రక్షకుడా, నా విమోచకుడా, నా క్రయధనమా, నా కీడమా, నా ఆశ్రయమా, నా దుర్గమా, నా ప్రభువా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే నతులు, నీకే వినుతులు, నీకే సంస్తుతులు, నీకే మంగళహారతులు. స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. వందనములు తండ్రి, వందనములు తండ్రి, స్తుతులు 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 తండ్రి. బ్రతికించిన జీవముతో నింపిన తండ్రి, క్షేమపు రెక్కల కింద భద్రపరిచిన తండ్రి, నీ సిలువ చెంతకు, నీ సిలువ కలువ కాంతికి మమ్మలను దగ్గరగా సమీపముగా ఉంచిన నీ సన్నిధి ఆవరణములోనికి మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు వందనములు, నీకు నతులు, నీకు సంస్థతులు. స్తోత్రము, స్తోత్రము, స్తుతి, స్తుతి, స్తుతి.
స్తోత్రము 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 సంస్తుతి 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 వందనములు వందనములు స్తుతులు 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 నుతులు నాయన నుతులు నాయన గొప్ప దేవ బలమైన దేవ శక్తిగైన దేవ కాపాడుచున్న తండ్రి ఎంత మంచి దేవుడు మా కొరకు దుఃఖపడ్డావు మా కొరకే మమ్మల్ని ప్రేమించి దుఃఖపడ్డావు మా చింతలన్నీ తీసివేశావు మా దుఃఖములన్నీ సిలువలో తీసివేశావు ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా
నా చింతలన్నీ నీ యొద్దకు వచ్చినందున తీరిపోయాయి. నా దుఃఖము నాకు దుఃఖము లేదు, నాకు శ్రమ లేదు. అవునను నేను వేడుకోగానే తీసివేస్తున్నావు, ఏదొచ్చినా నీకు చెప్పగానే తీసివేస్తున్నావు. ఎందుకంటే అంత నీవే భరించుకున్నావు, అంత నీవే మోసావు. మాకేది లేదు, మాకేది లేదు. అంత నీ మీద వేసుకున్నావు, భారం అంతా నీ మీద వేసుకున్నావు. మా మీద ఏది ఉంచలేదయ్యా. మీ చింతలన్నీ నా మీద వేయమన్నావు, మీ భారములు నా మీద వేయమన్నావు. ప్రయాసమని భారం పోయించున్న వాళ్ళరా నా యొద్దకు రండి అన్నావు తండ్రి. నీ యొద్దకు వచ్చినందున మేము సులువుగా బతుకుచున్నాం. మా జీవితం సులువైపోయినది. ఇంకా ఎందరో భారముతో ఉన్నారయ్యా, ఇంకా ఎందరో భారం మోస్తూ ఉన్నారయ్యా. వారి భారం వారే మోస్తున్నారయ్యా. నీవు మోసావని తెలిసి కూడా, నీవు మోసావని వారికి తెలియక వారికి వారే మోస్తున్నారు. ఎన్నో తిరుగుచున్నారు, ఎక్కడికో వెలుచున్నారు. ఎన్ని తిరిగినా పోవు, ఎంత ఏడ్చినా పోవు పాపములు. ఎన్నాళ్ళు పుణ్యక్రియలు చేసిన పోవు. క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు నడిపించుకున్నాను. ఈ కర్ణాటక రాష్ట్రమును మీ చేతులకు అప్పగించుచున్నామయ్యా. నశించిపోవచ్చున్న వారిని మీ చేతులకు అప్పగించుచున్నాము. నీకు ఎంత దుఃఖం ఉన్నదో ఈ రాష్ట్రమును గూర్చి, మా భారతదేశమును గూర్చి, ప్రపంచమును గూర్చి, నశించిపోవచ్చున్న మానవులను గూర్చి ఎంత దుఃఖపడుచున్నావో నీవు, ఎంత దుఃఖపడుచున్నావు. దేవా, మీ శ్రమ వ్యర్థము కాకూడదు, మీ ప్రయాస వ్యర్థము కాదు. ఒక్క నిమిషం అందరూ మౌనముగా ఉండండి. నరకానికి వెళ్ళకూడదని ఆయన శ్రమ పొందాడు. మానవుడు నరకానికి వెళ్ళకూడదని, రెండవ మరణమునకు వెళ్ళకూడదని శ్రమ పొందాడు. ఒక తల్లి 9 మాసములు మోసి బిడ్డను ప్రసవించినప్పుడు ఆ బిడ్డ ఒకవేళ మరణిస్తే ఎంత దుఃఖము, ఎంత దుఃఖమా తల్లికి. 9 మాసములు మోసి 9 నెలలు మోసి బిడ్డ చనిపోతే ఎంత వేదన, అయ్యో అని ఎంత దుఃఖపడుతుందో. క్రీస్తు శిలువ వ్యర్థము కాకూడదు అన్నాడు పౌలు భక్తుడు. ఈరోజు ఆయన ఎంత శ్రమ పొందారో మానవుడు గుర్తించక నరకానికి వెళుచున్నాడు, అనగా చనిపోవచ్చున్నాడు. ఆయన శ్రమ వ్యర్థమైపోతుంది, ఆయన శిలువ శ్రమ వ్యర్థమైపోతుంది. ఎంత దుఃఖము ప్రభునకు నేటికి దుఃఖమే. ఆయన కన్నీళ్లు కార్చుచున్నారు. ప్రతి ఒక్కరూ మార్చబడినట్లుగా దేవా దేవా మీ శిలువ యొద్దకు రావాలయ్యా అంత్య దినములలో. అందుకొరకు మేము మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము, మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము. మా దేశము కొరకు, మా రాష్ట్రము కొరకు, ప్రజల కొరకు మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము. పరిశుద్ధాత్మతో అడుగుచున్నాము. పరిశుద్ధాత్మతో నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము. మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చేదము. ఈ కడవరి దినములలో మీరు ఎందరిని ఆకర్షించమన్నారు, ఎందరిని ఆకర్షించమన్నారు. మీ శిలువ యొద్దకు ఆకర్షించండి, మీ శిలువ ఆకర్షించండి, మీ సన్నిధికి ఆకర్షించుకోనండి అయ్యా. మానవులందరినీ మార్చండి. అందరూ చెప్పండి, దేవా ప్రతి మానవుని మీ శిలువ యొద్దకు నడిపించి, రక్షించి, నరకాన్ని తప్పించి మీ రాకడకు సిద్ధము చేయండి. మమ్మును నరకానికి వెళ్ళకుండా, 7 ఏళ్ల శ్రమలను పడిపోకుండా మీ రాకడకు సిద్ధపరచండి. త్వరగా వచ్చుచున్నారు యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు.